ఏంటి గుమ్మడికాయతో హల్వానా? నాకైతే తెలియదండి ఎలా తయారు చేస్తారో, కానీ తెలుసుకున్నాను, ట్రై చేశాను, రెసిపీ కూడా బాగా వచ్చింది, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. తయారు చేసే విధానం రెసిపీ చూసేయండి. ముందుగా గుమ్మడికాయ కట్ చేసి పీల్ ఆఫ్ చేసుకునేయండి. ఆ తర్వాత కడిగి తురుము పట్టి పెట్టుకోండి. నేను సన్నగా ఉండే తురుము పెట్టుకున్నానండి, బిన్న ఉడుకుతుందని. అది మెజర్మెంట్ చేస్తే 1 కప్పు వచ్చింది. ఆ తర్వాత ఒక బాండిల్ పెట్టేసి దాంట్లో నెయ్యి వేసుకుని తురుము పట్టి పెట్టుకున్న గుమ్మడికాయ వేసుకోండి. అది బాగా తురుము మొత్తం ఉడికి బాగా మగ్గిన తర్వాతే బెల్లం వేసుకోండి, 1/2 కప్పు. మీ ఇష్టం, మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు వేసుకోండి. అది నీళ్ళు ఊరి మొత్తం ఇనికిపోయిన తర్వాతే రెసిపీ రెడీ అవుతుందండి. లేకుంటే ఇంకా సేపు అయినా ఉడకబెట్టండి, టేస్ట్ బాగుంటుంది. దాంట్లో ఎంత మగ్గితే అంత బాగుంటుంది. దింపే ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, కొంచెం ఇలాచీ కూడా. చాలా బాగుందండి రెసిపీ, ట్రై చేశాను. మీరు పాలు పోసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ మాత్రమే వేసుకోండి, లేకుంటే విరిగిపోతుంది. అంతే, రెసిపీ రెడీ. బాయ్ బాయ్.